త్రివేంద్రంలో ఒక ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చిన కేరళలో అట్మాస్ఫియర్ ఎట్లుంటుందో మనకు తెలిసిందే కదా. చుట్టూ చెట్లు ఉంటాయి, ఎటు చూసినా కొబ్బరి చెట్లు అవి ఇవి. అట్లనే కేరళలో ఇంకొక కల్చర్ ఏంటంటే వీళ్ళు కిచెన్ గార్డెన్స్ బాగా మెయింటైన్ చేస్తారండి. ఇంటి వెనక కొంచెం స్థలం ఉన్నా మొత్తం కిచెన్ గార్డెన్స్ పెంచుతారు. ఇన్ కేస్ ఇంట్లో స్థలం లేకపోతే డాబా పైన కూడా వీళ్ళు మొత్తం చిన్న చిన్న వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఆకుకూరలు, కరివేపాకులు, కొత్తిమీరలు ఇట్లాంటివన్నీ పెంచుతారు. నేను ఒకసారి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం ఇంటి చుట్టూ ఇక్కడ తక్కువ స్థలం ఉంది. సో వాళ్ళ ఇంటి పైన కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో ఒకసారి మీకు నేను చూపిస్తే. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రంటే ఇక స్టెప్స్ లెక్క, ఇది ఇనుప దాంతో స్టెప్స్ లెక్క చేపించి దానిపైన చిన్న చిన్న పూల కుండీల్లో, చిన్నవి కావు పెద్దవి, సో పెద్ద పెద్ద పూల కుండీల్లో చూడండి ఇదే చెట్టు, టమాటా చెట్టు అనమాట. దాంతోపాటు ఇక మల్లె చెట్లు, పూల చెట్లు అనమాట. అండ్ ఇంకొకటి వంకాయ చెట్టు కూడా పెంచిండ్రు. ఇక వంకాయలు కూడా కాసినాయి మంచిగా చూడండి. అట్లనే ఇక్కడ చూడండి, ఇక మనకు సొరకాయ చెట్టు, ఇది మొక్క. ఇక టమాటా చెట్టుకి టమాటా పండ్లు కాసినాయి. ఇక్కడ ఇంకొక కైండ్ ఆఫ్ వంకాయ అనమాట, కనిపిస్తుందా మీకు? ఇగో ఇది బెండకాయ చెట్టు. సో ఇట్లా కరివేపాకు చెట్టు కూడా పెంచుతుండ్రు ఇట్లానే సేమ్. చూసిండ్రు కదా, కేరళలో ఏ మాత్రం గింత జాగున్నా వాళ్ళు వదలరు, ప్రతి దాన్ని ప్రొడక్టివ్గా చేసుకుంటున్నారు. ఈ కల్చర్ అనేది మన స్టేట్లలో కూడా వస్తే మంచిగా ఉంటుంది. మనం ఊరికే మిద్దల్ని ఎప్పుడో బర్త్డే ఫంక్షన్లకి తప్ప వేరే వాటికి వాడుడైతే ఉండదు. సో చూసి నేర్చుకోండి కొంచెం.